ముద్రగడ పద్మనాభంకు భారీ ఝలక్కిచ్చారు ఆయన కూతురు క్రాంతి. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభంను వాడుకొని తర్వాత వదిలేస్తారని ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులే ముద్రగడను నమ్మే పరిస్థితి లేదు అంటూ ఇప్పుడు కాపు నేతలు వైసీపీకి దూరం కాబోతున్నారు అనేటువంటి చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో బలంగా వినపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ముద్రగడ పద్మనాభం గారి మీద వారి కూతురు కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మా నాన్నను జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేస్తారు, మా నాన్న పవన్ కళ్యాణ్ మీద అటువంటి వ్యాఖ్యలు చేయడం అంత మంచిది కాదు అంటూ కూడా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇంటి సభ్యులే ముద్రగడను నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కాపు నేతలు చాలా మంది వైసీపీకి దూరం కాబోతున్నారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారంలో ఉంది సార్. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ముద్రగడ క్రాంతి కాపు సమాజానికే క్రాంతి. క్రాంతి అని పేరు పెట్టుకున్నందుకు నిజంగానే ఒక చక్కటి సందేశాన్ని కాపు సమాజానికి ఇచ్చిందా. ఎందుకంటే ఇవాళ తన తండ్రి జగన్మోహన్ రెడ్డి చేతిలో పావుగా మారాడు అనే ఒక ఆవేదన కనపడతారు. తన తండ్రిని యూజ్ అండ్ త్రో వాడుకుని వదిలేస్తాడు అనేటటువంటి ఒక ఆవేదన ఆ కూతురు మెసేజ్ లో కనపడుతుంది అన్నమాట. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాలసీయే అది. ఏది? యూజ్ అండ్ త్రో, వాడుకుని వదిలేయడం అనేది. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలను అలాగే చేశాడు, తన పార్టీ ఎంపీలను అలాగే చేశాడు, తర్వాత తన సొంత చెల్లెళ్ళనే అలా చేశాడు, తల్లిని కూడా. ఇవాళ ఆ పరిస్థితి ఎదురైనప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపొద్దున ముద్రగడను కూడా అంతే, ఏది? వాడుకుని వదిలేస్తాడు. సేమ్ క్రాంతి అటువంటి వ్యాఖ్యలే చేశారు సార్. పవన్ కళ్యాణ్ ని అవును, తిట్టించేందుకే కేవలం ముద్రగడ గారికి ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. తరువాత ముద్రగడ పద్మనాభంని వాడుకొని వదిలేస్తారు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ పద్మనాభం గారికి కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒకే ఒక టాస్క్ ఏంటంటే, యాక్చువల్ గా ఆయన స్టార్ క్యాంపైనర్ గా మొత్తం రాష్ట్రం మొత్తం ఉపయోగించుకోవాలి. తెలుగువాడైతే కాపుల ఓట్లన్నీ అన్ని జిల్లాల్లో ఆయన తెప్పించి ఓట్లు వేయించుకోవాలి. అది లేకపోగా ఆయన తీసుకొచ్చి పిఠాపురం ఇన్ఛార్జిగా పెట్టి కేవలం పవన్ కళ్యాణ్ టార్గెట్ అన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ అనే ఫీవర్ ఇవాళ జగన్మోహన్ రెడ్డిని పట్టిందనమాట. వణికిపోతున్నాడు. ఏది? కళ్ళు మూసినా పవన్ కళ్యాణే, కళ్ళు తెరిచినా పవన్ కళ్యాణే జగన్మోహన్ రెడ్డికి. ఇవాళ ముద్రగడను వాడుకున్న విధానం మనం చూసినట్లయితే, నిన్న కూడా ఆయన పిఠాపురంలో ఏమంటాడు? చిత్తుగా ఓడించి తరిమి కొట్టండి పవన్ కళ్యాణ్ ని పిఠాపురం నుంచి అంటాడు. మరి అదే పవన్ కళ్యాణ్ ఆయన ఊరు కిర్లంపూడి సభ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? విఘ్నులు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు అని కూడా అన్నాడు. చిన్న వయసులోనే గొప్ప పరిణతి పవన్ కళ్యాణ్ లో కనపడుతుంటే, ఇంత సీనియర్ పొలిటీషియన్ ఇంత వయసులో మరి పద్మనాభం పవన్ కళ్యాణ్ ని చూసి అసూయ పడుతున్నాడా? కూతురే చెప్తాంది కదా. ఇవాళ ముద్రగడ కుటుంబంలో ముసలం కృష్ణ ఏంటి? ముద్రగడ కుటుంబంలో ముసలం పుట్టిందనమాట. కూతురే తండ్రి పైన తిరుగుబాటు అంటే మనం చూసాం. రాజశేఖర రెడ్డి కుటుంబంలో ముసలం ప్రజల కళ్ళ ముందే ఉంది. ఏంటి? ఇవాళ రాజశేఖర రెడ్డి కూతుళ్లే రాజశేఖర రెడ్డి కొడుకు పైన తిరుగుబాటు చేశారు. చెల్లెళ్ళు ఇవాళ వాళ్ళ అన్నంను మించిన నయ వంచకుడు లేదని, హంతకుడికి టికెట్ ఇచ్చాడని హంతకుడి పార్టీ కావాలా అంటూ ఇవాళ చెల్లెళ్ళే తిరగబడ్డారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల ప్రధాన నాయకుల ఇళ్లలో ముసలం అన్నమాట. అటు వైఎస్ కుటుంబంలో ముసలం, ఇటు ముద్రగడ కుటుంబంలో ముసలం. క్రాంతి వాళ్ళు ఇచ్చినటువంటి సందేశం నిజంగా కాపు సమాజానికి ఒక క్రాంతి అంటుంది. అందుకే అన్నమాట. ఏది? ఇవాళ ఎందుకు ముద్రగడ పద్మనాభం జగన్మోహన్ రెడ్డి చేతిలో పావయ్యారు? ఒకప్పుడు ఆయన అందరి వాడు. ఏది? 45 ఏళ్ళు 50 ఏళ్ల రాజకీయ జీవితంలో అసలు తెలుగుదేశం పుట్టక ముందే ఆయన ఎమ్మెల్యే, జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం 5-6 పార్టీలు మారారు. తెలుగుదేశంలో ఆయన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే ఇన్ని పదవులు చేసిన దాంట్లో
ఆయన మంత్రిగా ఉంటూ ఆయన ఆఫీస్ ఛాంబర్ ముందు ఏమైనా బోర్డు ఉండేదంటే కాపులకు ప్రవేశం లేదు అని బోర్డు పెట్టేవాడు. ఓకే. అప్పుడు అందరి వాడు. కానీ ఏం జరిగింది? కాపు ఉద్యమాన్ని ఎత్తుకున్నాడు. కాపు పోరాట యోధుడిగా మారాడు. కాపుల పట్ల ఆయన చిత్తశుద్ధిని మనం శంకించాం. కానీ రాజశేఖర రెడ్డి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డికి తన ఒక బంటుగా, తను సేవకుడుగా అన్న మాటలే కొంచెం బాగా ఎబ్బెట్టుగా ఉన్నాయన్నమాట. ఈ రోజు ఆ కూతురు విషయంలో మాట్లాడుతూ ఏమంటాడు? కొడుకు నా ప్రాపర్టీ, కూతురు నా ప్రాపర్టీ కాదంటాడు. ఆ పక్కన ఉన్నటువంటి ఇంకో కూతురు వంగ గీత చప్పట్లు కొట్టుద్ది. ఇంత వివక్ష, ఆడబిడ్డలంటే ఇంత వివక్ష. అంటే ఆడబిడ్డ ప్రాపర్టీ కాదు, ఆ తండ్రి. ఒకవైపు తండ్రి ఆస్తిలో సమాన హక్కు మాదని ఆడబిడ్డలు ఎన్టీ రామారావు ఇస్తే, మహిళా సాధికారత బిల్లు తెచ్చి వాళ్ళ 33% రిజర్వేషన్లు మహిళలకు ఇస్తే, ఈ తండ్రి కూతుర్ని అంటున్న మాట ఏంటి? కూతురు నా ప్రాపర్టీ కాదంటున్నాడంటే ఆ కూతురు నవ్వుద్ది. ఆ కూతురే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూతుళ్ళంతా నవ్వుతారు అన్నమాట. కొడుకు తన ప్రాపర్టీ, కూతురు తన ప్రాపర్టీ కాదంటే వంగ గీత చప్పట్లు కొడుతున్నారు. ఇప్పుడు ఇవాళ మనం చూసాం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానన్నాడు. ఓకే, నో ప్రాబ్లం. పేరు మార్చుకుంటానంటే మనకు అభ్యంతరం లేదు. పద్మనాభం కాకపోతే ఇంకో నాభం ఏదో పెట్టుకుంటాడు అనుకుంటే ఏమన్నాడు? ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటానన్నాడు. పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటానంటే అంటే రెడ్డి అంటే అదేమన్నా పెద్ద సుప్రీమసీయా? కాపు అంటే అదేమన్నా డిగ్రేడా? పద్మనాభ నాయుడు తన పేరుని పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాననే సరికే ఇవాళ నాయుళ్లలో రగిలిపోతున్నారు. ఇవాళ కాపు సమాజం, ఈయన మన కాపు పెద్ద, ఇలాంటి వ్యక్తి మన కోసం ఇంత చేసింది, ఎందుకు ఇలా మారిపోయారు? ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఆయనకి బంధం ఉంటే ఉండొచ్చు. చెప్పారు ఏమని? గోదావరి జిల్లాలో నేనే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నడిపించానన్నాడు. ఓకే, నో ప్రాబ్లం. కానీ అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కాపు రిజర్వేషన్లు ఇవ్వను అన్నాడు. అసలు ఆ పాదయాత్ర అప్పుడే కాపు రిజర్వేషన్లకు నేను వ్యతిరేకం అని చెప్పినప్పుడు ఆ రోజు ఈయన మరి ఆ పాదయాత్రలో ఎందుకు నడిచాడు? అంటే కాపుల పట్ల ముద్రగొడుకున్నటువంటి చిత్తశుద్ధి ఏంటో ఇక్కడే బయటపడతారు. రిజర్వేషన్లు క్యాన్సిల్ చేశాడు. చంద్రబాబు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు క్యాన్సిల్ చేయడమే కాదు, ఆ ఈడబ్ల్యూఎస్ దాంట్లో 10% లో 5% కాపులకు ఇస్తే అది కూడా కొనసాగించకుండా దాన్ని కూడా రద్దు చేశాడు. కాపుల బద్ధ వ్యతిరేకి, బద్ధ శత్రువుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయనకి నేను సేవకుణ్ణి అని ఈ కాపు పెద్ద మనిషి అంటున్నాడంటే అక్కడే కాపుల్లో విరక్తి పుట్టింది. వాళ్ళ ముద్రగడ పట్ల ఒక విరక్తి భావం కాపు సమాజంలో ఏర్పడిందంటే అది ఎవరో తెచ్చింది కాదు, ఆయన స్వయం కృతాపరాధంగానే చూడాలన్నమాట. ఇప్పుడు రంగులు వేసుకునే వాడికి రాజకీయాలు ఏంటి అంటున్నాడు పవన్ కళ్యాణ్. రంగులు వేసుకునేవాడని అతనికి రాజకీయాలు అవసరం లేదు అనుకున్నప్పుడు, రంగులేసేవాడి పార్టీ తెలుగుదేశం ఏది? ఎన్టీ రామారావు పెట్టిన పార్టీలో ఈయన ఎందుకు చేరాడు? ఎన్టీ రామారావు పార్టీలో ఈయన ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అయినప్పుడు అది రంగులు వేసుకున్నాడు పార్టీ అని తెలియదా? రంగులు వేసుకునే వాడికి రాజకీయం ఎందుకని ఆ రోజు ఎన్టీఆర్నే అనొచ్చు కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నాడు? అసలు ఎందుకు మెగా ఫ్యామిలీ అంటే ఇంత అసూయ, ఇంత ద్వేషం ముద్రగడ పద్మనాభం గారికి అని వాళ్ళ కాపులు ప్రశ్నిస్తున్నారు అన్నమాట. అప్పుడు చిరంజీవి మీద కూడా ఇదే ద్వేషం వెళ్ళగక్కాడు. ఏది? అప్పుడు దాసరి నారాయణరావు కూడా బతికున్నారు. వీళ్ళిద్దరికి రాజీ చేయడానికి కూడా ఆయన ప్రయత్నం చేశారు. ఎవరు? దాసరి నారాయణరావు అప్పట్లో. ఇప్పుడు ఈ ఈ చిన్న బిడ్డ ఏది? జనసేన కాపులకి ఇదొక దిక్సూచి, ఇదొక వరంగా రేపు భవిష్యత్తులో మారుద్దని కాపు సమాజం అంతా కూడా ఎదురు చూస్తుంటే ఈ చిన్న బిడ్డ పట్ల అంత అసూయ ఎందుకు? అంత గొప్ప నాయకుడికి ముద్రగడకి ఇవాళ ముద్రగడ అవుట్డేటెడ్, ఎక్స్పైర్డ్. ఇవాళ జనసేన అనే ఒక పార్టీ వచ్చింది. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక నాయకుడు ఎదుగుతున్నాడు, ఒదుగుతున్నాడు, పార్టీని నిలబెడుతున్నాడు. 98% స్ట్రైక్ రేట్ కావాలని అడిగాడు. 21 సీట్లలో నిలబడ్డాను, 21 సీట్లలో గెలిపించి 21 మంది ఎమ్మెల్యేలు నాకు ఇవ్వండి. కాపులు కోరింది గనక అతను చేయకపోతే అతని కాలర్ పట్టుకుని నిలదీయాడు. ఏది? వాళ్ళ అంతగా ఎదుగుతున్నటువంటి జనసేన పవన్ కళ్యాణ్కి కాపులు మద్దతుగా ఇవ్వాలా, ఉండాలా? లేదు
జగన్మోహన్ రెడ్డి సేవకుడుగా చెప్పుకున్నటువంటి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు చెప్పినట్టుగా కాపు సమాజం పనిచేస్తుందా? కాపుల ముందే ఉందన్నమాట. వాళ్ళ ఉమ్, కూతురు తిరగబడటం కాదు, కులం తిరగబడుతోంది కృష్ణ, ఉమ్, సమాజం తిరగబడుతోంది. కాపు కులం అంతా కూడా ఇవాళ ముద్రగడ మీద తిరగబడుతోంది. కాపు సమాజం అంతా కూడా ముద్రగడ మీద తిరగబడుతోంది. చిన్న బిడ్డ అయినా క్రాంతి చాలా పెద్ద మాట చెప్పింది. ఏంటి? పవన్ కళ్యాణ్కి నేను అండగా ఉంటాను అందంటే, ఆమె ఏదో అత్తగారి ప్రాపర్టీ అంటాడు, నా ప్రాపర్టీ కాదంటాడు. ఆ? ఏదో అంటారు చూసావా? ఆ? ఇక ఆయన వయసు వచ్చేసింది, వయసు వచ్చేసిన తర్వాత ఇలాగే సంధి ప్రేలాపనలు అంటారు వీటన్నింటినీ కూడా. ఆ? ఉమ్. సంధి ప్రేలాపనలు గలే మనం చూడాలా ముద్రగడ పద్మనాభం గారి వ్యాఖ్యలు. ఎవరు కూడా ఇవాళ కాపులు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు కావచ్చు, ఎవరు ఇవాళ ముద్రగడ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో పట్టడానికి సిద్ధంగా లేరన్నమాట.